అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, డాక్టర్ పి కృష్ణమరాజు, నాడీపతి. ఈరోజు మనం చెప్పుకోబోయే ఆరోగ్య అంశం మన భారతీయులు సాంప్రదాయాల వెనక ఉన్న ఆరోగ్య రహస్యం. స్త్రీలు సహజంగా మనకి గాజులు, నుదుటిన బొట్టు, కాళ్ళకి కంకణాలు, వేళ్ళకి చుట్టీలు, వేళ్ళకి ఉంగరాలు, ఇవన్నీ మనం ఒక ఆచారం కింద మనం భావిస్తాం. కానీ దీని అంతటికీ కూడా ఒక ఆరోగ్య రహస్యం ఇముడి ఉంది. అందుకే మన పూర్వీకులు మన ఆచారాల వెనక ఆరోగ్య రహస్యం దాగి ఉందని చెప్పారు. ఇదంతా కూడా మన నాడీపతిలో ఒక అనాటమీ అండి. ఇప్పుడు మనకి కాళ్ళకి కంకణాలు కానీ లేదా పట్టీలు కానీ ఎందుకు ధరిస్తాము అంటే అండి, మనకి వెన్ను ఉంటుందండి. వెన్ను నుంచి అంటే లంబార్ నుంచి ఒక నరువు అరికాలు కింద వరకు ప్రవహిస్తుందండి. దాన్నే సయాటిక నరువు అంటారు. మనకి మెయిన్ ఆ నరువు పాత్ర వల్లే మనకి కదలిక అనేది సులువుగా ఉంటుందండి. దానికి ఎప్పుడు ఇబ్బంది కలగకూడదు, అది ఆరోగ్యంగా ఉండాలి, దానికి ఎక్కువ బ్లడ్ ఫ్లో అందాలనే ఉద్దేశంతో ఈ కాళ్ళకి కంకణం అనేది పెట్టారు. ఇది ఒక రాగి కానీ వెండి దాంతో కానీ పెడతారండి. ఇది ఏంటంటే నడిచినప్పుడు మనకి హీట్ ఎక్కువ వస్తుంది. హీట్ని చల్లార్చే గుణం రాగికి ఉంటుంది, వెండికి ఉంటుంది. అందుకని వెండితో కంకణం ధరించడం వల్ల ఈ నరువుని, సయాటిక నరువు నుంచి వచ్చే ట్రిబియల్ నరువుకి ఒత్తిడి చేసి బ్లడ్ ఫ్లోని బాగా అందుతుందండి. వాళ్ళకి ఈ సయాటిక ప్రాబ్లమ్స్ కానీ లంబార్ ఇష్యూస్ కానీ రావు అనే ఉద్దేశంతో వాళ్ళకి మనకి ఈ ఆచారం కింద దీన్ని కంకణాలు అనేది పెట్టారు. ఇంకా పట్టీలు మనం పెడుతున్నామండి టౌన్లో. ఇది మనకి ఈ కాలు కింద అండి మనకి టచ్ ఫైబర్స్ ఉంటాయి. ఇక్కడి నుంచి మనకి స్ప్లీను, లివర్ ప్రాబ్లమ్స్, గాల్ బ్లాడరు, యూరినరీ ట్రాకు, కిడ్నీ అనేది ఒక నాడీ వ్యవస్థ అనేది అరికాల నుంచి స్టార్ట్ అవుతుందండి. ఈ టచ్ ఫైబర్స్ టచ్ అవ్వటం వల్ల వాటిని స్టిమ్యులేట్ చేయటం వల్ల ఆ ఇష్యూస్ రాకుండా ఉంటాయి అనేది మనం తేలికపాటి వెండితో చేసినా కానీ బంగారంతో చేసినా కానీ పట్టీలు వాడతాం. ఇంకా కాళ్ళకి చుట్టీలు చూడండి, ఆదిలో చుట్టీలు అనే సంప్రదాయం అండి అన్ని వేలుకు కూడా పెట్టుకునేవారు. రాను వాళ్ళు ఈ వేలుకని మనం పరిమితం చేసుకున్నామండి. ఎందుకు వెండి చుట్టీలు మాత్రమే పెట్టేవారంటే, ఇక్కడ మనకున్న కాళ్ళలో 5 ఫింగర్స్ చూస్తే అండి, ఇందులో రెండు ఫింగర్స్ 2 కాళ్ళకి సంబంధించిన నాడీ వ్యవస్థ, ఇంకొక 2 ఫింగర్స్ 2 చేతులకు సంబంధించిన నాడీ వ్యవస్థ, ఈ బొటన వేలు మన నెక్ హెడ్కి సంబంధించిన నాడీ వ్యవస్థ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. అయితే అప్పట్లో ఈ అమ్మాయిలండి పుట్టింట్లో అపురూపంగా పెరిగి ఒకేసారి అత్తవారి ఇంటికి వెళ్ళేటప్పటికి పెద్ద ఇల్లుతో ఎక్కువ పనులు ఉంటాయి కాబట్టి అటు ఇటు తిరగడంతో వాళ్ళకి ఎక్కడ కాళ్ళు నొప్పులు వస్తాయన్న ఉద్దేశంతో వెండి చుట్టూలు పెట్టడం వల్ల ఈ నడిచినప్పుడు అది ప్రెజర్ అయ్యి మన 2 చేతులకి 2 కాళ్ళకి నెక్కకి హెడ్కి బ్లడ్ సప్లై అందుతుందనే ఉద్దేశంతో వెండి చుట్టూలు పెట్టేవారు. వెండే ఎందుకు పెట్టేవారు అంటే మనకి హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి హీట్ని కంట్రోల్ చేసేది వెండి. అందుకని వెండి చుట్టీలు ధరించే సంప్రదాయాన్ని తీసుకొచ్చారండి. ఇంకా గాజులు లేదా ఈ చేతికి పెట్టుకునే ఈ కంకణం ఎందుకు అంటే అండి, ఇక్కడ మనకి హార్టు, స్మాల్ ఇంటెస్టైను, లంగ్, లార్జ్ ఇంటెస్టైను, అలాగే సెక్సువల్ గ్లాండ్స్, అలాగే ఆడవారికి సంబంధించిన గైనిక్ ఇష్యూస్ అంతా కూడా నాడీ వ్యవస్థ అనేది మణికట్టులో ఉంటుందండి. ఇది మనం రోజు ఇలా ప్రెజర్ చేసుకోమంటే మనం మర్చిపోతామనే ఉద్దేశంతో ఏం చేశారంటే బరువాటి గాజులు పెట్టుకోండి, లేకపోతే మనకి ఇలాంటి కంకణం పెట్టుకోండి అనే సంప్రదాయం తీసుకొచ్చారండి. ఎప్పుడైతే మన కదలికల వల్ల ఇది ప్రెజర్ అయ్యి వాళ్ళకి గైనిక్ ఇష్యూస్ కానీ ఇంకా కొన్ని హార్మోన్స్ ఇష్యూస్ అని రావనే ఉద్దేశంతో మన గాజులు, కంకణాలు అనేది తీసుకొచ్చారు. ఇంకా నుదుటిని పెట్టే బొట్టు చూడండి, మనకిప్పుడు నుదుట పెట్టే అని తాడే అంటారండి. దీన్నే బాడీలో పెయిన్ కిల్లర్ అండి. ఇక్కడ ఎప్పుడైనా బాడీలో పెయిన్ ఎక్కువ ఉంటే దీన్ని ప్రెస్ చేసుకుంటే దీన్నే రుద్రనాడి అని కూడా అంటారు. ఈ ప్రెస్ చేసుకుంటే పెయిన్ ఉండదండి. అందుకే పొద్దుట లెగ్గానే మనం కొంచెం డల్గా ఉంటామండి. కంప్యూటర్లో ఒకసారి రిఫ్రెష్ ఎలా చేస్తామో ఇక్కడ ప్రెస్ చేయటం వల్ల మనం యాక్టివేట్ అవుతామండి. అందుకని పొద్దుటే లేచి ఇక్కడ ప్రెస్ చేసుకోమంటే మర్చిపోతామని చెప్పి తిలకం కానీ మన బొట్టు సాంప్రదాయం పద్ధతితో మనం ఇక్కడ ప్రెస్ చేసి బొట్టు పెట్టుకునే విధంగా మన పూర్వీకులు చెప్పారండి. అదేవిధంగా చెవుకు దుద్దులండి. చెవుకు దుద్దులు ఏంటంటే మనకి ఇప్పుడు చెవుకు దుద్దు ఎందుకు పెడతామండి, మన కంటికి సంబంధించిన నర్వు చెవుకు ఉంటుందండి. ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ దుద్దు పెట్టడం వల్ల మన కదలికల వల్ల ఇది స్టిమ్యులేట్ అయ్యి కంటికి సంబంధించిన బ్లడ్ ఫ్లో కానీ వాటర్ కానీ అన్నీ అందుతాయనే ఉద్దేశంతో చెవికి దుద్దులు పెట్టే కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చారండి. ఇంకా ప్రతిదీ ఇదే విధంగా మన ఆభరణాలన్నీ కూడా
మనం చేసే పద్ధతులు కానీ మన సనాతన ధర్మంలో మనకి ఇది ఆచారం, ఇది ఒక ఆచార వ్యవహారం అనుకోవడానికి లేదండి. దాని వెనక మంచి ఆరోగ్య రహస్యాన్ని ఇమిడింపజేసి మనం అలా చేసుకోవాలనే ఉద్దేశంతో మన పూర్వీకులు మన ఆరోగ్యం కోసం మన ప్రవేశపెట్టిన ఇవన్నీ పద్ధతులండి. అందుకే మన సనాతన ధర్మంలో మన ఆచరించే మూఢనమ్మకాలు అనుకోవద్దండి. ఆచారాల వెనక మంచి ఆరోగ్య రహస్యం దాగి ఉందండి. దీన్ని మెడలో ధరించే మంగళసూత్రం, సహజంగా ఈ మంగళసూత్రం అనేది గోల్డ్ తోటే ఎందుకు పెడతాము అంటే, ఈ మంగళసూత్రం ఇది ఎక్కడ ఉంటుందండి, బ్రెస్ట్ని తగిలి ఆనుకుని ఉంటుంది. ఇక్కడ గోల్డ్కు ఉన్న గుణం ఏంటి అంటే, లేడీస్కి సహజంగా వచ్చేది బ్రెస్ట్ క్యాన్సర్స్ వస్తాయండి. ఈ గోల్డ్ ఎప్పుడైతే మన హార్ట్కి అంటే బ్రెస్ట్కి తగిలి ఉంటుందో, టచ్ అయి ఉంటుందో, మనకి బ్రెస్ట్ క్యాన్సర్స్ అయ్యి రావు అనే ఉద్దేశంతో ఒకటి. ఇంకో విషయం ఏంటి అంటే, వీళ్ళు ఎప్పుడన్నా పాపం లేడీస్ వాళ్ళకి ఏదైనా డబ్బులు అయ్యి లేనప్పుడు బంగారాన్ని మళ్ళీ వాళ్ళు కన్వర్ట్ చేసుకుని ఇన్కమ్ కింద అత్యవసర పరిస్థితుల్లో వాడుకుంటారనే ఉద్దేశంతో వీళ్ళు లేడీస్ కంటూ ఒక ప్రయారిటీ, ఒక ఆస్తిలాగా ఇవ్వాలనే ఉద్దేశంతో బంగారంతో ఆభరణాలు మెడలో ధరించడం అనేది ప్రక్రియ, దీని కాన్సెప్ట్ అండి. అయితే ఈ మెడలోనే ఇంకా మనం వెండి కానీ బంగారం కానీ ధరించడం ఎందుకంటే చాలా మొత్తం నాడీ వ్యవస్థ అంతా కూడా బ్రెయిన్ కనెక్ట్ అయ్యి ఉండి ఇది సర్వైకల్ నుంచి వెళ్తుందండి, C1 to C7. దీని మీద టచ్ ఫైబర్స్ని యాక్టివేట్ అవ్వడం కోసం దీనికి మన ఈ గొలుసులు ఇవన్నీ ధరించడం అనే పద్ధతిని మన పూర్వీకులు ప్రవేశపెట్టిన పద్ధతి. ఇంకా మన ఉంగరాలు కూడా అంతేనండి. ఇక్కడ ఉన్న 5 ఫింగర్స్ కూడా ఈ రెండు చేతులు, ఈ రెండు కాళ్ళు, మనకి ఈ ఉంగరం పెట్టడం వల్ల అది ప్రెజర్ అయ్యి ఆ కాలికి కానీ ఆ హ్యాండ్కి కానీ బ్లడ్ సప్లై అందుతుందనే ఉద్దేశంతో మనకి ఈ రింగ్ కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చారు. ఇంకా చూడండి, ఇంకా గోరింతాకు మన ఫంక్షన్ జరిగినప్పుడు గోరింతాకే పెడతామండి. గోరింతాకే ఎందుకు పెడతాము అంటే, అప్పట్లో పెళ్ళిళ్ళు 5 రోజులు జరిగాయండి. పెళ్లి కూతురిని ముస్తాబు చేసి ఒకసారి కూర్చోబెట్టినప్పుడు సాయంత్రం వరకు చాలామంది వచ్చి చూస్తారు. ఎక్కువ జనంతో మనం కదలకుండా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళకి మలము అదే మోషన్ అయ్యి క్లీన్ అయిపోవాలి. ఆ ఉద్దేశంతో ఎప్పుడైతే గోరింతాకు మనం పెట్టామో ఈ చేతి మీద ఉండే నాడీ వ్యవస్థ అంతా దానివల్ల మోషన్ ఫ్రీ అవుతుందండి. ఎప్పుడైతే మోషన్ ఫ్రీ అయ్యిందో సాయంత్రం వరకు వాళ్ళు ముస్తాబు అయ్యి తీయక్క లేకుండా కూర్చుంటారనే ఉద్దేశంతో ప్రతి ఫంక్షన్స్కి పెళ్లి కూతురికి గోరింతాకు పెట్టే ప్రక్రియ అండి. ఇప్పుడు అది మానేసి మనం దాన్ని కొంత మాడిఫై చేసి కోన్ కింద చేస్తున్నామండి. దానివల్ల నో యూస్. కానీ స్వచ్ఛంగా గోరింతాకుని నూరి చేతికి పెట్టడం వల్ల మనకి మోషన్ ఫ్రీ అవుతుందండి. ఆ ఉద్దేశంతో మనకి ఫంక్షన్లకు అయ్యి కూడా గోరింతాకు పెట్టడం. రెండోది కాళ్ళకి గోరింతాకు ఎందుకు పెట్టడం అంటే హీట్ ప్రొడ్యూస్ అవుద్ది, హీట్ తగ్గించాలనే ఉద్దేశంతో కాళ్ళకి గోరింతాకు పెట్టడం అనేది జరిగింది. ఇంకోటి ఏంటంటే అది ఒక హెర్బల్స్ అండి. ఈ కాళ్ళకి ఎప్పుడైతే మనం ఇది పెట్టామో మనకి ఈ పగుళ్ళు కానీ అందులో ఉన్న బ్యాక్టీరియా అయ్యి మనకి పగలదారు లోపలికి వెళ్లకుండా అది ఒక మెడికల్ హెర్బల్స్ కింద ఉపయోగపడుతుంది. కాబట్టి గోరింతాకు అనేది పెట్టే సందర్భం గోర్లకి కానీ ఇంకా ప్రతిదీ కూడానండి. మనం ఆచరించే ప్రతి వ్యవహారం వెనక కూడా ఒక ఆరోగ్య రహస్యం అనేది దాగి ఉంది. నమస్తే, మరొక ఆరోగ్యాంశంతో మళ్ళీ కలుద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.